సేపట్లో రచనారెడ్డి గారు కూడా ప్రముఖ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, ఆమె చాలా సీనియర్ అడ్వకేట్. రచనారెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు రచనారెడ్డి గారితో మాట్లాడదాం, ఎందుకంటే బీజేపీ నాయకురాలే కాదు ఆమె, అడ్వకేట్ కూడా. ఈ ఇష్యూని ఆమె ఎలా చూస్తున్నారో, హరీష్ రావు విచారణ ముగిసింది, 7-7.5 గంటల పాటు విచారణ జరిగింది. చివరిలో కొంత హరీష్ రావు తరఫు అడ్వకేట్లు కూడా ఇన్ని గంటల పాటు ఏం విచారిస్తున్నారు, ఏం చేస్తున్నారంటూ కొంత ఆందోళనకు గురయ్యారు. హరీష్ రావును అరెస్ట్ చేస్తారనే చర్చ కూడా బయట కొంత ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు బయటకు వచ్చి మీడియా ముందు చెప్పారు, అది ఏమీ లేదు, ఒట్టిదే అని. రచనారెడ్డి గారు ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు? ఉదయం మధ్యాహ్నం డిబేట్లో కూడా నేను అడిగాను, అయితే మీరు అడ్వకేట్ కాబట్టి చెప్పాలి. నిజానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులో లేకుంటే ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించడానికో, మావోయిస్టుల సమాచారం వాటెవర్, అలాంటి సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించవచ్చు, ఈ ఫోన్లు ట్యాప్ చేయండి, అందులో ఏం జరుగుతుంది సమాచారం ఇవ్వండి అని ఆదేశించవచ్చు. ఇంటెలిజెన్స్ చీఫ్కి ఆ సమాచారం వస్తుంది, అదే ఉంటుంది అక్కడ. అందులో ముఖ్యమంత్రి ప్రమేయం కూడా ఉండదు అనేది బీఆర్ఎస్ నేతల వాదన. హరీష్ రావు ముఖ్యమంత్రి కాదు కదా, హోంమంత్రి కాదైనా, పోలీసులకు ఇంటెలిజెన్స్కి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. వాస్తవానికి గత 10 ఏళ్ళుగా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు తప్పితే ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ ఈ వ్యవహారాల్లో ఆయన జోక్యం, అఫీషియల్గా అయితే నేను జోక్యం లేదు, అనఫీషియల్గా జోక్యం చేసుకుని ఉండొచ్చు, మనకు తెలియదు. అది హరీష్ రావు విచారణని మీరు ఎలా చూస్తున్నారు యాజ్ ఎ అడ్వకేట్గా చెప్పండి. అయితే అందరికీ నమస్కారం అండి. పెన్ టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న వారికి అందరికి. అయితే ఇవాళ అంటే నేను ఇంకో ఒక డిబేట్ అంటే లైక్ ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చినప్పుడు కూడా ఇదే చెప్పానండి. ఇన్వెస్టిగేషన్ ఆర్ రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే పోలీస్ సెక్షన్ 160, 161 కింద స్టేట్మెంట్ రికార్డింగ్ కోసమో లేకపోతే ఎంక్వైరీ కోసమో పిలిచినప్పుడు ఇట్స్ అ రాదర్ రెగ్యులర్ ఫేజ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అంటే రెగ్యులర్ ఫేజ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అంటే ఇక్కడ అక్యూజ్డ్, ఎఫ్ఐఆర్ లో ఫలానా అక్యూజ్డ్ నే చేయాల్సిన అవసరం లేదు. ఎనీ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కెన్ బి ఇన్వెస్టిగేటెడ్ ఆర్ ఎంక్వైర్డ్. అయితే ఇక్కడ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ మినిస్ట్రీ, హోమ్ సెక్రటరీ నుంచన్నా రావాలి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీ నుంచన్నా రావాలి. అది కూడా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ లో స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏ సిచ్యువేషన్స్ లో నేషనల్ సెక్యూరిటీ, స్టేట్ సెక్యూరిటీ, భద్రత, డేంజర్ టు ద సొసైటీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఉగ్రవాదులు, నాక్సలిజం, ఎనీథింగ్ అంటే డేంజరస్, హార్మ్ఫుల్, వయలెంట్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండే సిచ్యువేషన్స్ లో ఇంక్లూడింగ్ నేషనల్ సెక్యూరిటీ ఫోన్ ట్యాపింగ్ అనేది వాడతారు. అది కూడా ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉంటుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఒక స్పెసిఫిక్ ఒక ఫ్యూ డేస్ లోగా ఆ రిక్వెస్ట్ ని అలౌ చేసి కండిషనలీ ఏమేం కండిషన్స్ ఫాలో కావాలి, ఆ కండిషన్స్ లో ఈ ట్యాపింగ్ అనేది స్పెసిఫిక్ టైం ఫ్రేమే. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ ఇట్స్ అబౌట్ a month and a half or something. 3 months అంటున్నారు. 3 months, 60 to 80 days. సో ఆ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ లోనే ట్యాపింగ్ చేయొచ్చు. దానికన్నా ఎక్కువ ఏమీ ఇది చేయడానికి వీల్లేదు. ఒకవేళ దానికన్నా ఎక్కువ చేయాలనుకుంటే ఎక్స్టెన్షన్స్ తీసుకోవాలి. ఆ ఎక్స్టెన్షన్స్ కూడా రీజనబుల్ అండ్ రేషనల్ ఎక్స్టెన్షన్స్. అంటే ఏ రీజన్స్, ఏ రేషనాలిటీ పైన మీరు ఎక్స్టెన్షన్స్ కోరుతున్నారో అది స్పెసిఫిక్లీ రికార్డెడ్ అయి ఉండాలి. సో కాంగ్రెస్ పార్టీ సెటప్ చేసిన ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ అంటే మేము కూడా అంటే మా లీడర్లు కూడా వాళ్ళ ఫోన్లు, జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని చెప్పేసి మనం చార్జ్ మెమోస్ అండ్ ఎఫ్ఐఆర్స్ లలో చూసినాం మనం. అయితే దాంట్లో మీరు చూస్తే అక్యూజ్డ్ అనే వాళ్ళు దే ఆర్ వెరీ స్పెసిఫిక్. అంటే అక్యూజ్డ్ ఒఫీషియల్స్ నే చేసిండు, ఒఫీషియల్స్ ని చేసి దిస్ ఎంటైర్ ఒఫీషియల్ అంటే ఈ ఒఫీషియల్ యంత్రాంగం మొత్తము చీఫ్ మినిస్టర్ డైరెక్ట్లీ, అప్పుడున్న చీఫ్ మినిస్టర్ హయాంలో డైరెక్ట్లీ అండర్ హిజ్ ఏజెస్ పనిచేసింది. వీళ్ళు ఆపోజిషన్ అంటే సంఘ విద్రోహ శక్తులు వదిలేయండి, వీళ్ళు డైరెక్ట్ ఆపోజిషన్ ప్రపోజిషన్ అంటే వాళ్ళల్లో వాళ్ళకు
ఏమన్నా వాళ్ళు ఆ దగ్గరగా నిఘా పెట్టాలనుకున్న వాళ్ళు ప్లస్ ఆపోజిషన్ ప్లస్ ఏం అంటే అంతా అంటే లైక్ ఒక ఎంటైర్ స్టేట్ వైడ్ సర్వేలెన్స్ నెట్వర్క్ లాగా ఇచ్చేసింది అన్నట్టు తీసుకొచ్చిండ్రు. అయితే ఆ సర్వేలెన్స్ నెట్వర్క్ డైరెక్ట్లీ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్. అప్పుడు ఫస్ట్ వైల్ చీఫ్ మినిస్టర్ అనేది అలిగేషన్స్. ఆ అలిగేషన్స్ నీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు ఎట్లా సెటప్ చేస్తుండంటే ఎంటైర్ ఫ్యామిలీ అంటే కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ సూపర్ స్ట్రక్చర్. అందుకోసము కేసీఆర్ గారికి తెలిసుండాల్సినది కేటీఆర్ గారికి తెలుసు, హరీష్ రావుకి కూడా తెలుసు అనేసి వాళ్ళు ఆ నెరేటివ్ ఈ అలిగేషన్స్ లో బిల్డప్ చేసిండ్రు. సో ఇప్పటి వరకు డైరెక్ట్ అంటే లైక్ ఈ ఇంటెలిజెన్స్ ఆఫీషియల్స్ ఎవరైతే అరెస్ట్ అయ్యిండ్రు, కొంతమంది అబ్స్కాండింగ్ లో ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ మేరకైతే డైరెక్ట్లీ సో అండ్ సో ఇన్వాల్వ్డ్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఇచ్చిండ్రు. సో ఇప్పుడు దాంట్లో అంటే ద స్ట్రేంజ్ థింగ్ ఇస్, నేనైతే అంటే ఎవరన్నా చూసి ఉండొచ్చు లేకపోతే చదువు ఉండొచ్చు అని అయితే, నేనైతే ఆ డాక్యుమెంటేషన్స్ నేను చూశాను, చదివాను. ఆ డాక్యుమెంటేషన్స్ లో ఎక్కడ హరీష్ రావు ప్రస్తావన లేదు. సో మీరు అన్నట్టు హరీష్ రావుని ఎందుకు చేసిండ్రంటే ఇదే ఈ సూపర్ స్ట్రక్చర్ ని రీఐటరేట్ చేయడానికి. ఏంటంటే వీళ్ళ గురించి హరీష్ రావు గురించి మాట్లాడకపోయినా ఆ సూపర్ స్ట్రక్చర్ పార్ట్ అండ్ పార్సల్ హరీష్ రావు కాబట్టి హరీష్ రావుకి ఏదన్నా ఒకటి తెలిసి ఉంటది, ఆయన పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి పిలిచిండ్రు. సో అట్లా జస్ట్ ఒక ఫ్యామిలీలో భాగస్వామ్యం ఉండడము, లేకపోతే పొలిటికల్ లైఫ్ ఉండడము, లేకపోతే ఒక మినిస్టర్ అయి ఉండడము, దట్ ఈస్ నాట్ ది ఓన్లీ రీజన్ వై 161 ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ షుడ్ బి డన్. అయితే ఇక్కడ దాని మేరకి ఇట్ ఈస్ అ ప్రెషర్ టాక్టిక్. ఈ 161 ఇన్వెస్టిగేషన్ కింద ఎవరినైనా పిలవచ్చు, ఎవరన్నా జస్ట్ కొంచెము అంటే రిమోట్లీ కనెక్టెడ్ టు ద అలిగేషన్స్ ఆర్ ద కేస్ అయినా వాళ్ళని పిలవచ్చు. కానీ ఇక్కడ హరీష్ రావు పేరు నేను చూసిన డాక్యుమెంట్స్ లో ఇప్పటి వరకు కనపడలేదు. సో ఆయన పేరు డాక్యుమెంట్స్ లో రానప్పుడు కూడా నా అంచనా ప్రకారము ఈ 161 స్టేట్మెంట్స్ నెపం పెట్టుకొని ఆ సూపర్ స్ట్రక్చర్ ని వీళ్ళు రీఐటరేట్ చేస్తూ హరీష్ రావు కూడా దాంట్లో ఇన్వాల్వ్డ్ అయ్యి, లేకపోతే డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఆర్ ఇండైరెక్ట్లీ విషయాలు తెలిసి ఉంటాయి అని చెప్పేసి అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇవాళ అదేంటి అరెస్ట్ చేస్తారు అనే ఊహాగానాలు 161 ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఒకవేళ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కి అక్కడదక్కడ వీళ్ళ దగ్గర ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్, మేము ఇప్పటి వరకు వినలేంది లేకపోతే తెలియంది ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఉంది, వీళ్ళు బయటకు పోతే ఆ ఎవిడెన్స్ ట్యాంపర్ అయ్యే లేకపోతే డైల్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటే దే క్యాన్ ప్లేస్ దెమ్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్ అరెస్ట్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ రెండేళ్లుగా దాదాపు 2 years అయింది సిట్ ఫామ్ అయ్యి ఆ కేసు నమోదయ్యి అదంతా ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. ఏ రోజు ఏ ఒక్క సందర్భంలో కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎవరు, అఫ్కోర్స్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ ఏ ఒక్కరు కూడా అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, ఎవరు బాధ్యులు ఏంటి అనేది ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పకపోయినా బయట చాలా అంశాలు ప్రచారంలో ఉన్నాయి. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారని, అసలు ప్రతిపక్షం అధికార పక్షం అందరి ఫోన్లు ట్యాపింగ్లోనే ఉన్నాయి, మీది నాది కూడా ట్యాపింగ్లోనే ఉందని కామన్ పీపుల్ భయపడే పరిస్థితి అయితే వచ్చింది. ఇదేంటి, దీనికి సొల్యూషన్ ఏంటి, దీనికి ముగింపు ఏంటి? హరీష్ రావు ప్రెస్ మీట్ ఉదయం పెడితే సాయంత్రం నోటీస్ ఇచ్చారని, కక్ష సాధింపుగా నడుస్తుంది వ్యవహారం అంతా అని, ఇలాంటి ఆరోపణలకి మీరేం చెప్తారు? ఈ సిట్ కరెక్ట్ సవ్యంగానే విచారణ జరుగుతుందంటారా? నేను అది ఇంతకు ముందు కూడా చెప్పాను కళ్యాణ్ గారు, సిట్ అనేది జాప్యం చేస్తుంది. అంటే మీరు చూడండి, కేటీఆర్ గారిని ఆ Formula-1 లో ఒక దాని తర్వాత విచారించడం, మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్న అదేంటి మన పాలమూరు రంగారెడ్డిని బయలు చేసిండ్రు, మళ్ళా నిన్న ఇంకో దాని గురించి మున్సిపల్ ఎలక్షన్స్ దాని గురించి ఏమో మాట్లాడిండ్రు. సో
ఇట్ ఈస్ అ ప్రెషర్ టాక్టిక్ అని నేను అందుకోసం అంటున్నాను. అంటే వీళ్ళు సిట్ సడన్ గా 2 ఏళ్ళ అంటే ఇప్పుడు 2 ఏళ్ల పొంటి 161 స్టేట్మెంట్స్ కూడా అవును. తీసుకోని దుర్భాగ్యంలో ఉన్నాం మనం. అంటే 161 స్టేట్మెంట్ సిచ్యువేషన్ చెప్తాను సార్. అది చాలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాగానే చాలా ప్రిలిమినరీ దశలోనే Correct. చేసే ఎంక్వైరీ. మీరు చాలా ప్రిలిమినరీ దశలో చేసే ఎంక్వైరీ మీరు మార్చ్ 2024 లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మీరు జనవరి 2026 లో 161 ఎంక్వైరీ ఒక ఇంట్రెస్టెడ్ పర్సన్ మీద చేస్తుండ్రంటే మీరు ఇంటెన్షనలీనే చేస్తుండ్రు, ఇంటెన్షనలీనే జాప్యం చేస్తుండ్రు. మీకు ఈ ఇన్వెస్టిగేషన్ ఒక కొలిక్కి వెళ్ళాలని లేదు, అందుకోసం సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి ఖచ్చితంగా ఇయ్యాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో అంటున్నాం. అవును. ఇప్పుడు మీరు అదేంది అందరి మీ ఫోన్లు నా ఫోను ఉన్నోళ్ళ ఫోన్లు లేనోళ్ళ ఫోన్లు అని అంటే అవన్నీ రూమర్స్ సార్. డాక్యుమెంటేషన్ వైజ్ చూద్దాము. డాక్యుమెంటేషన్ వైజ్ 1000 ఫోన్లు కాదు 400 ఫోన్లో ఏమో ట్యాప్ 600 ఫోన్లు అని చెప్తున్నారు. ఉన్నది. చెప్పండి సార్. 600 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. 600 వాట్ ఎవర్. సో ఇప్పుడు దాని మీద మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు? అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ ఏ స్టేట్మెంట్ లో అంటే ఈ అక్యూజ్డ్ ఇచ్చే ఏ స్టేట్మెంట్ లో ఈ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రమేయం ఉన్నదని మీరు పిలిచి ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఇవాళ ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇట్స్ అ ప్రెషర్ టాక్టిక్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూస్తుంటే డైవర్జన్ ఎక్కడ వాళ్ళు డైవర్జన్ చేయాలనుకుంటే అక్కడ వాళ్ళు ప్రెషర్ టాక్టిక్ వాడతారు ఆపోజిషన్ మీద. సో ఇక్కడ నేను హరీష్ రావు లేకపోతే బిఆర్ఎస్ పార్టీ లేకపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి గురించి చేసిండ్రు చేయలేరు నేనేం మాట్లాడను, ఎందుకంటే ఇట్ ఈస్ సబ్జుడిస్, ఇట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్. కానీ మీరు నిజంగా మీరు నిత్యంగా ఉండి మీరు చేయాలనుకుంటే ఇప్పటి వరకు 161 ఎంక్వైరీ కాలేదంటే మీరు ఎంత నిత్యంగా ఉన్నారో అర్థమవుతుంది. అక్కడ రేవంత్ రెడ్డి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోవాలా, మీరు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలా. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ ప్రెషర్ టాక్టిక్ జస్ట్ బిఫోర్ ద మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్. ఎందుకంటే 161 స్టేట్మెంట్స్ సరే మార్చ్ 2024 లో మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉంటే 161 స్టేట్మెంట్స్ నెక్స్ట్ 1-2 మంత్స్ లో ఎంత మంది ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే అంతమందితో మీరు తీసుకునేది ఉండే. ఎందుకు తీసుకోలేరు? సరే ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయేది ఉండే, ఎందుకంటే అందరూ అబ్స్కాండింగ్ లో లేరు కదా, చాలా మంది ఒఫీషియల్స్ ఉన్నారు, మీకు స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు, మీరు ఆ బేసిస్ మీద మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, అన్టాంపర్డ్ ఎవిడెన్స్ ఉన్నది, మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు. ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తలేరు? మేము రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసినాము, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటది, ఇంటర్పోల్ ద్వారా వాళ్ళు పంపియాలా. అరే అక్కడ అసైలం కోసం అప్లై చేసుకున్నారు, ఆ దేశాలలో డ్యూ ప్రాసెస్ కూడా ఉంటది, అది టైం పడుతుంది. కానీ ఎటువంటి ఛార్జ్ షీట్ కూడా అబ్స్కాండెడ్ అక్యూజ్డ్ కోసము ఆపే ప్రసక్తి ఏ కేసులో ఉండదు. అబ్స్కాండింగ్ అయిన వాళ్ళు అబ్స్కాండ్ అయిపోతారు. ఆ అబ్స్కాండింగ్ వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ మీద సెపరేట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, కానీ ఉన్న వాళ్ళ మీదనైతే ఛార్జ్ షీట్ ఫైల్ అక్కడ ఏదో చిన్న తప్పు జరిగింది అని రాగానే మేము రద్దు చేశాం, దాన్ని స్వాగతించాలి, మీరు ఇట్లా మమ్మల్ని ప్రశ్నిస్తే ఎలా అనేది చరణ్ గారి వాదన. నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. రచన గారు నేను క్వశ్చన్ అడుగుతాను. క్రిషాంక్ మాట్లాడుతున్నాను. నేరం జరిగిందని ఆరోపణ వచ్చిన తర్వాత రద్దు చేసినాము అన్న దానికి క్లీన్ చిట్ దొరుకుతుందా నాకు చెప్పండి. రద్దు అంటే అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు నేను బిఆర్ఎస్ పార్టీ వత్తాసు పలుకుతుంది బీజేపీ అని అది ఇది అంటనే ఉంటారు కాంగ్రెస్ పార్టీ, కానీ మీరు చెప్పండి ఇక్కడ తప్పు జరిగింది, తప్పు జరిగినందుకు రద్దు చేసిండ్రంటే తప్పుని ఒప్పుకున్నట్టే కదా. అండ్ ఇప్పుడు ఈ టాపిక్ ఈ రోజు మీరు డిబేట్ కి పిలిచింది మొత్తము హరీష్ రావు ఇంట్రోగేషన్ గురించి.
హరీష్ రావు ఇంట్రోగేషన్ పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు రద్దు చేసిన టెండర్ ని డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి. అక్కడ మనకు అర్థమైతుంది ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండ్రో. నిన్న 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 గట్టిగా ఎంబడబడి టెండర్లు రద్దు చేసేటట్టు చేసిండ్రు కాబట్టి దాని గురించే ఈ రోజు 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించుకుంటానికి పిఆర్ఎస్ వాళ్ళను పిలిచిండ్రు అని చెప్పేసి. ఎందుకంటే నేను ఒకటే అంటున్నాను సార్, యాజ్ అ లాయర్, యాజ్ సంబడి, లాయర్ వదలండి, సంబడి హూ నోస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ద లా, 2 ఏళ్లలో అంటే ఇప్పటికల్లా ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయి ట్రయల్ స్టార్ట్ అయ్యేది ఉండే. అవును, ట్రయల్ స్టార్ట్ అయ్యి సమన్ స్టేజ్ దాటి విట్నెస్ టెస్టిమోనీ స్టేట్ కి వచ్చేది ఉండే. వీళ్ళకు ఇంత ప్రకంపనలు ఉంటే మీరు ట్రయల్ ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వడు, ట్రయల్ స్టార్ట్ అవ్వడు వదలండి. ఎఫ్ఐఆర్ ఇట్లా రాసి నంబర్ ఇచ్చిన ఇనిషియల్ స్టేజ్ లో చేయవలసిన ఇన్వెస్టిగేషన్, ఇంట్రోగేషన్ మీరు ఇప్పుడు చేస్తుండ్రంటే మీరు చూడండి, అది ఇప్పుడు అయ్యేది కాదు, ఇప్పుడు తెలియదు కాదు. అంటే ప్రభాకర్ రావు అక్కడుండే ఇక్కడుండే అంటూ ఎవ్వరు, ప్రభాకర్ రావు ఒక్కడే కాదు కదా, ఇంకో అక్యూజ్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు కదా, ఆ స్టేట్మెంట్లు ఆధారంగా మీరు 161 ఇంటర్వ్యూలు మీరు కండక్ట్ చేయొచ్చు కదా. ఇన్ని రోజులు, ఇన్ని ఏండ్లు ఎందుకు కండక్ట్ చేయలేదు? రైట్. అండ్ మీరు రెడ్ కార్నర్, ఇంటర్పోల్ అంటే సార్ దేనికైనా ఏ దేశంలోనైనా డ్యూ ప్రాసెస్ ఉంటది, ట్రంప్ లాగా కాదు ఎక్కడికంటే అక్కడికి పలాదూరు పూసుకపోతాను అని అంటానికి. వాళ్ళను ఇక్కడికి తెచ్చడానికి డ్యూ ప్రాసెస్ ఉంటది. ప్రభాకర్ రావు ఇప్పుడు వచ్చిండు, ప్రభాకర్ రావుని మీరు 160 అతను అక్కడనే ఉన్నాడు, మీరు ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేస్తలేరు? 161 స్టేట్మెంట్స్ ఇంకెంత మందిని మీరు పిలిచి మేక్ ఇన్ ఇండియా కోసం 30,000 కోట్ల టెండర్లు భారతీయ జనతా పార్టీ రద్దు చేసి, మరి దాంట్లో అవినీతి చేస్తే చెప్పాలి వాళ్ళు కూడా. అదే కాదు, రక్షణ సంఘానికి సంబంధించిన టెండర్ రద్దు చేసారు, మరి దాంట్లో కూడా అవినీతి చేస్తే వాళ్ళు చెప్పాలి. ప్రభుత్వం అన్నాక కొన్ని టెండర్లు ఇస్తుంది కదా, అగ్రిమెంట్ అయిన తర్వాత రద్దు చేయలేదు. దయచేసి మీరు అగ్రిమెంట్ అయిన తర్వాత రద్దు చేస్తేనేమో మీరు కరెక్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ. మీరు ఇంతవరకు మోడీ నుంచి వచ్చి లలిత్ మోడీని పట్టరాలేపోయారు, భారతీయ జనతా పార్టీ మాట్లాడతారని నాకు అర్థం కాకడతా. సార్ మీరు ఎందుకు పట్టరాలేపోయారు? మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మీరే నరేంద్ర మోడీ గారు కదా, అంత పెద్ద అవినీతి చేసిన వ్యక్తిని మీరు పట్టలేకపోతే మేము ప్రభాకర్ రావు గారిని 2 సంవత్సరాలు తీసుకొచ్చి అది మా కీర్తి ప్రశ్నించాలని విమర్శిస్తారా మీరు? ఇంకా అరే మీ బండి సంజయ్ గారు వచ్చి చెప్పాల్సింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు మరి వసరారెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనట్లేదు. ఇన్ని రోజుల ఈ విచారణ ఏంటి? ఎఫ్ఐఆర్ అయినాక చేయాల్సిన పని 2 ఏళ్ల తర్వాత చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా 19 ఏళ్ళు కదా, ఇది కూడా 19 ఏళ్ళేనా? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 మందికి సిబిఐ కేసు అయితే 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన తర్వాత. వారు మాట్లాడుతున్న కేసుల గురించి అరే కాలేజీ ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, చెప్పండి వాళ్ళని కాలేజీ నమోదు చేయండి ఎఫ్ఐఆర్. మరి మీరు దొంగలు తిరగా మీరే ఎవరు మేడం? మీరు దొంగలు, భారతీయ జనతా పార్టీ దొంగలు, మీరు దొంగలు, మమ్మల్ని దొంగలు అని చెప్పి మాట్లాడతాం. మీరు చేసే కరెక్ట్ వేరే వాళ్ళు చేస్తారు. గీసులు ఎందుకు ఫైల్ గా అవుతాయి అని చెప్పేసి రైట్. మీరు ఇప్పుడు బీజేపీ